అలా ఢిల్లీలో జంతర్ మంతర్ జరిగింది. వాళ్ళు సీజీపీ పార్టీ వాళ్ళు సంపూర్ణంగా దీక్ష చేస్తున్నారు. వాళ్ళు ఎవరి మీద కొట్టింది లేదు, ఎవరిని కొట్టింది లేదు, ఎవరి దగ్గర డబ్బు అడిగింది లేదు. మోదీ ఇంట్లోకి నుంచి తెచ్చి ఇవ్వలేడు, అమిత్ షా ఇంట్లోకి తెచ్చియలేరు, ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ తెచ్చి వాళ్ళు ఇవ్వలేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సంపూర్ణంగా ఏడికించో నాలాంటి వాళ్ళు, మనం జెన్జీ బ్యాచ్ అంటే 2000 నుంచి పుట్టిన వాళ్ళు, అంతకుముందు ఒక 5 సంవత్సరం ముందు పుట్టిన వాళ్ళు. నేను కూడా జెన్జీ బ్యాచ్ కింద వస్తా. గడ్డం తెలంగాణ 33, 35, 36 ఇయర్స్ అంతే. మాకు ఉద్యోగాలు రాక మేము జీతం, నేను ఇంతకన్నా ముందు ఫస్ట్ నేను ఆర్ఎస్ఎస్ నాది బ్యాక్గ్రౌండ్. నేను బీజేపీ అంటే ఇలా ప్రాణం ఇస్తుండే. నేను అటల్ బిహారీ వాజ్పేయి ఫ్యాన్. నేను ఇప్పటికీ అటల్ బిహారీ వాజ్పేయి అంటే మాకు ఇష్టం, నాకు ఇష్టం అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి, అటల్ బిహారీ వాజ్పేయికి ఈ ప్రధానమంత్రికి చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఆ ప్రధానమంత్రి ఆలోచన వేరా, ఈ ప్రధానమంత్రి ఆలోచన వేరా. ఆ ప్రధానమంత్రి అందరినీ కలుపుకొని తీస్తారు. ఈ ప్రధానమంత్రి ఏం తెలుసా, నరేంద్ర మోదీ గారు దోచుకుంది దాచుకొని మూసుకో. 2014 కన్నా ముందు, అధికారం రాకముందు బీజేపీ పార్టీ వాళ్ళ అకౌంట్లో 295 కోట్లు ఉంటాయి. ఈరోజు మీరు చెక్ చేసుకోండి, 10,000 కోట్లు అఫీషియల్. అది వాళ్ళు ఇల్లీగల్ ఎంత ఉండొచ్చో మాకు తెలియదు. 1,00,000 కోట్లు ఉండొచ్చు, 1,00,000 కోట్లు ఉండొచ్చు మాకు తెలిసి. అయితే అది కోసం చెప్తున్నాం, దయచేసి మీరు కేంద్రంలో మొన్న జంతర్ మంతర్ చేసినది చాలా ఘోరమైన. అయినా కానీ విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ముందు కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ని అధికారం నుంచి దించడం జరుగుతుంది. వాళ్ళని దించి మూలకు పడేయడం జరుగుతుంది. కేంద్రంలో నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ పడిపోవడం జరుగుతుంది. ఇది పక్కా. ఇది మీ కాంగ్రెస్ కూడా స్టూడెంట్స్ని పట్టుకొని లేదా ఈ ఇష్యూని పట్టుకొని రాజకీయం చేస్తుంది అని చెప్పి కూడా కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. నా కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు కాదు, 150 ఏళ్ళ చరిత్ర గల పార్టీ. మేము అట్లా రాజకీయం చేసి ఉంటే 150-100 ఏళ్ళ కిందనే మేము ఆంగ్లేయుల గురించి ఆంగ్లేయుల పక్కన ఉండి మేము మీకు తొక్కటోళ్ళం. మేము అట్లా కాకుండా మేము భారతదేశం కోసం కొట్లాడినాం. మేము భారతదేశం కోసం కొట్లాడుతుంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ ఆంగ్లేయుల బూట్లు నాకడం జరిగింది. ఇది రియల్ మాట ఇది. ఆర్ఎస్ఎస్ కానీ, నేను కూడా ఆర్ఎస్ఎస్ఏ, కానీ నేను అందులో కొన్ని ఆవాభావాలను చూసి నేను అక్కడ జరిగిపోయినా. అంటే అక్కడ చూసుకున్న ఏంది, ఎప్పుడు చూసినా కొన్ని స్లోగన్స్ ఎలా ఉంటాయంటే ఎదుటి వాళ్ళే రెచ్చగొట్టడం. అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, కొన్ని స్లోగన్స్ ఎట్లుంటాయి అంటే వాళ్ళ గురించి అగెనెస్ట్గా ఉంటాయి. సో అది నాకు నచ్చక నేను జరిగిన. 2014 కన్నా ముందు నా సభ్యత్వం ఉంది, బీజేపీలో ఉంది, చెక్ చేసుకో. 90009593 పాత నెంబర్ మీద. సో నాకు వాళ్ళ పద్ధతులు నచ్చక నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిన పార్టీలో. ఎందుకంటే మనిషికి ఏది ఎట్లుంటుందంటే ఏదైనా ఒక బాధ మన వరకు వచ్చే వరకు తెలియదు. ఇక్కడ జెన్జీ బ్యాచ్ కూడా ఆ జంతర్ మంతర్ దగ్గర కూడా వాళ్ళకి బాధలు వాళ్ళ వరకు చేరినాయి కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ బాధలు వాళ్ళ వరకు. మీరు అరే ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడే కదా, వాడిని రాజీనామా చెప్పండి, వాడు ఒక్కరి గురించి ఇంతమంది చంపుతారా అంటే ఆడ దేవుడు ఆడేమన్నా ధర్మేంద్ర ప్రధాన్? అంటే వాళ్ళు ఏం మాట్లాడుతారు బీజేపీ వాళ్ళు అంటే కింద అధికారులు ఓడో తప్పు చేస్తే ఆయన ఎందుకు రిజైన్ చేయాలని మాట్లాడుతారు. సార్ ఒక మాట, ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇప్పుడు ఒక గేట్కి వాచ్మెన్ చౌకీదార్ అని చెప్పింది గుర్తురా, మా నరేంద్ర చౌకీదారు గేట్ కాడ ఉన్నప్పుడు ఏం చేస్తుంది మరి? వీళ్ళ చౌకీదార్ అన్నాడు కదా, మరి ఏదో చౌకీదార్ ఏం చేస్తుంది మరి? కాపలా గాయాలి. ఇప్పుడు ఎవడైనా చౌకీదారు బయట ఉన్నాడు, లోపల అందరూ వీళ్ళ మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ దొంగతనం చేసి పక్కన పెడుతున్నారు. ఈయన తెలియకుండా జరగదు. అలా ఈయన కూడా ఉన్నాడు, ఈయన కూడా చౌకీదారు కాదు, ఈయన చోర్దార్ వాళ్ళు అఫుడుదారు. రైట్. నెల రోజుల నుంచి స్టూడెంట్స్ ఇంత పెద్ద నిరసన చేస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ బయటికి రాలేదు, మాట్లాడలేదు. కేవలం రాహుల్ గాంధీని అరెస్ట్ చేసేసరికి బయటకు వచ్చి రోడ్ల మీద కూర్చొని నిరసన చేస్తున్నారని కూడా చాలా పార్టీలు మాట్లాడుతున్నాయి. అన్న మేము ఎప్పుడు ఆల్రెడీ అప్పటి నుంచి ప్రశ్నిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు నెల కిందనే ఆల్రెడీ ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ఎక్కడ? గుజరాత్లో. మీకు తెలుసు అనుకుంటా, గుజరాత్లో పెద్ద మీటింగ్ పెట్టి పాప చచ్చిపోయాక. దాని తర్వాత కూడా మేము ఇప్పుడు ఎందుకంటే పిల్లలకు ఒక్కొక్క అబ్బాయిలకు వీడియోలు చూపిస్తా, వాళ్ళకు ఇంత పెద్ద మూలలు పెట్టి కొట్టడం జరిగితే, లాఠీలతో కొట్టి జరిగితే వాళ్ళకు కుచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మా పిల్లలని కాదు, మీ పిల్లలని కాదు, ఎవరైనా పిల్లలే. మోదీ కొడుకు కాదు, అమిత్ షా కొడుకు కాదు, మన బండి సంజయ్ కొడుకు కాదు, అరవింద్ కొడుకు కాదు. వీళ్ళు మనలాంటి మీలాంటి ఈ రోజులో డాక్టర్ కావాలంటే ₹1,00,00,000 కోటి నుంచి 1 కోటి ఎక్కడికి వస్తాయి. మేము కాయ కష్టం చేస్తాం. మేమంటే మా ఇప్పుడు చచ్చిపోయిన విద్యార్థి తల్లిదండ్రులు కాయ కష్టం చేసి ఏడేడికి తీసిరో, ఏమేమి అమ్మేసిరో, కిడ్నీలో ఏమేమి అమ్మేసిరో వాళ్ళ మనసుకు తెలుసు. ఇటువంటి పేపర్ లీక్ చేసి వాళ్ళు 295 కోట్ల అకౌంట్ బ్యాలెన్స్ని 10,000 కోట్లు తెచ్చుకురు. అది దోపిడీ. 95 నుంచి 98 సార్లు పేపర్ లీక్ చేసి పైసలు సంపాదించారు. ఇది జరిగింది. ఇది చాలా మీరు అన్నది మంచి ప్రశ్న. ఇది ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అంతకుముందు ఆర్ఎస్ఎస్, నేను కూడా ఇప్పుడు నక్సలైట్ అయిపోయాను. నేను కూడా వాళ్ళ దృష్టిలో నక్సలైట్. నేను ఎందుకు అంతకుముందు భారతీయుని, ఇప్పుడు నక్సలైట్ వాళ్ళకు కూడా.
సరే నక్సలైట్ అయినా పర్వాలేదు ప్రశ్నిస్తాను. ఆ నక్సలైట్ అనుకో ఏమని అనుకో నేను ప్రశ్నిస్తా. ఓకే. మీరు ఎందుకంటే మీరు చేసిన చాలా తప్పు. ఎందుకంటే చిన్న పిల్లల మీద ఇంకోటి అందులో లాఠీ చార్జ్ చేసినారు కూడా విద్యార్థులు మన పోలీసులు కాదు. అంత వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మన చుట్టుపక్కల బజరంగ దళాలు వాళ్ళు లాఠీలు తీసుకొని కొడుతారు. ఆ పోలీసు వాళ్ళు కూడా కొద్ది వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు. వాళ్ళకు ఒక పాటికి జాలి గుణం ఉంటుంది కొన్ని జాగాలలో. ఈ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ మన హిందూ వాహిని కొన్ని సంఘాలు ఉన్నాయి బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. వాళ్ళకి ఏముండదు, ఒకటే ఎజెండా ఏది కేంద్రం బీజేపీ ఉండాలి, మేము అడ్డంగా ఎదగాలి, అదే ఉంది. అది ఇంకేం లేదు వీళ్ళకు. ఫైనల్ గా ఏం చెప్తారు అసలు ఈ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది అన్న? కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారు కానీ, మా మల్లికార్జున ఖర్గే గారు కానీ, మా రేవంత్ రెడ్డి గారు కానీ, మా కేసీ వేణుగోపాల్ గారు కానీ, మీనాక్షి నటరాజన్ కానీ, మహేష్ గౌడ్ గారు కానీ, మేము వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ధర్మేందర్ ప్రధాన్ తప్పకుండా రాజీనామా చేయాలి. ధర్మేందర్ ప్రధాన్ తర్వాత ఇంకా కొంతమంది దొంగలు వెళ్తారు. వాళ్ళు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే వాడు పెద్ద దొంగ ఆడ బయట పడతా, చిన్న దొంగలు కూడా బయటపడతాడు. పెద్ద దొంగ బయటపడ్డాక చిన్న దొంగల పేర్లు చెప్తాడు ఆటోమేటిక్గా. అందుకే వీళ్ళ భయానికి వాళ్ళకి రాజీనామా చేయనిస్తలేరు. అది గుర్తుపెట్టుకోండి.